హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే సేమియా నిమ్మకాయ పులిహోర దాని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లకాయలు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది బ్యాచిలర్స్ కానీ రూముల్లో ఉండి చదువుకునే ఆడపిల్లలు కానీ చాలా తేలిగ్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్. ఉదయాన్నే టిఫిన్ చేసుకునే దానికి సమయం లేనప్పుడు, సాయంత్రం టిఫిన్ చేసుకునే సమయం లేనప్పుడు ఇలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కేజీ సేమియా నిమ్మకాయ పులిహోర చేసుకోవాలంటే ఇది పావుసేరు గ్లాస్ అండి. ఈ పావుసేరు గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. 1 2 3 4 5 గ్లాసులు వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళని బాగా కాసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూను నూనెని యాడ్ చేసుకుంటాం. అంటే మనకి సేమియా పొడి పొడిగా రావాలన్నా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సంగటిగా ఉంటే మనకు బాగోదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకున్నారంటే మనకి పొలుకులుగా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా 1 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 స్పూను కల్లుప్పుని యాడ్ చేసుకోండి. 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని బాగా తెల్లనివ్వాలి. చూడండి, ఇది గ్లాసు మన పావుసేరు అంటే 1/4 కేజీ అండి. 1/4 కేజీ గ్లాస్కి ఇప్పుడు నేను 2 గ్లాసులు సేమియాని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 గ్లాసులు తీసుకున్నాం. ఇప్పుడు 1 చూడండి, 1/2 కేజీ అండి. ఇది 2 గ్లాసులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ బాగా తెల్లినాక ఇందులో యాడ్ చేసుకుందాము. చూడండి, వాటర్ అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ సేమియాని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 20% ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే సేమియా కాబట్టి మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఒక 20% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, సేమియా మనకి మరీ ఎక్కువగా మెత్తగా ఉడికితే బాగోదండి. అంటే మనకి చూడండి, ఇలా మనము పట్టుకుని ఇట్లా అంటే 2 తునకలు అవ్వాలండి. ఇప్పుడు ఇలా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మనకి పొడిగా రావాలంటే మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇలా వడబోసుకుందాము. ఇలా వడబోసుకొని వెంటనే మనకి పొడిగా రావాలి అంటే ఇలా చల్లటి వాటర్తో చల్లబరుచుకోవాలండి. అప్పుడు మనకి సేమియా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుందాము. ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు బాగా చిటపటాననివ్వండి. ఆవాలు వేగేటప్పుడు కొంచెం జీలకర్రని కూడా తీసుకోండి. జీలకర్ర వేగాక కొంచెం మినప్పప్పు తీసుకోండి. అలాగే కొంచెం పచ్చెనగపప్పు తీసుకోండి. ఇవి వేగినాక
కొన్ని వేరుశనగ పప్పు తీసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే 1.5 మిరపకాయని తీసుకోండి. ఒక మిరపకాయ సగం మిరపకాయ, అంటే పిల్లలు తింటే కారంగా ఉంటుంది కాబట్టి మనము ఒక 2 చిన్న వెండి మిరపకాయలు, ఒక మిరపకాయ సగం, 1.5 మిరపకాయని తీసుకోండి. కారం బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు తీసుకోండి. మనము 1/2 కేజీ సేమియా తీసుకున్నాం కాబట్టి ఈ నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ తీసుకోండి, సరిపోతుంది. మరీ పులుపు ఎక్కువ అయిపోతుంది. సగంగా కట్ చేసుకోండి. ఒక సగం మాత్రమే లెమన్ పిండుకోండి. పప్పులు అయితే బాగా మంచి బంగారు కలర్ వచ్చే వరకు వేగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నీ బాగా వేగిపోయాయండి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకోండి. టేస్ట్కి సరిపడిన సాల్ట్ని తీసుకోండి. వీటిని మొత్తం ఒకసారి బాగా గరిటెతో కలుపుకోండి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ లేకుండా మనం వంపుకున్నాం కదండి, ఈ సేమియాని ఇందులో యాడ్ చేసుకోండి. గరిటెతో మనము ఒకసారి బాగా తిప్పేసుకుందాము. ఇప్పుడు ఈ నిమ్మకాయలో సగం నిమ్మకాయ తీసుకుంటామండి. మరీ ఎక్కువైతే పులుపు అవుతుంది. అలా తీసుకొని పిండేసుకోండి.